మేడారం జాతర ఈసారి ఎన్నో అద్భుతమైనటువంటి వాతావరణాన్ని కల్పించబోతుంది. మేడారం జాతరలో మాత్రం గతంలో ఉన్నటువంటి పాత గద్దెలు అలాగే మంచి వాతావరణం ఉంది. కానీ ఈసారి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో అద్భుతంగా మేడారం గద్దెలను ఒక సీక్వెన్స్లో పెట్టి దర్శనాల కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేశారు. మేడారం జాతర ఈసారి ఎన్నో అద్భుతమైనటువంటి వాతావరణాన్ని కల్పించబోతుంది. మేడారం వచ్చేటువంటి భక్తులకు గతంలో కంటే భిన్నంగా ఈసారి మేడారం జాతర కనిపించబోతుంది. ఈ 2026 అనేది ఎంతో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2026 తర్వాత మేడారం, 2026 ముందు మేడారం అనేది ఇక్కడ మనం ఈసారి చెప్పుకోవచ్చు. గత మేడారం జాతరలో మాత్రం గతంలో ఉన్నటువంటి పాత గద్దెలు అలాగే మంచి వాతావరణం ఉంది. కానీ ఈసారి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో అద్భుతంగా మేడారం గద్దెలను ఒక సీక్వెన్స్లో పెట్టి భక్తులకు అంటే ఎన్ని వేల మంది భక్తులు వచ్చినప్పటికీ కూడా ఒకేసారి లక్షలాది మంది భక్తులు కూడా దర్శనానికి వస్తారు. కాబట్టి ఎవరికి ఇబ్బందులు కలగకుండా దర్శనాల కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేశారు. ఎందుకంటే దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతున్నటువంటి మేడారం జాతరలో మరోసారి చరిత్ర చెప్పుకునే స్థాయిలో విధంగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికీ 250 కోట్లకు పైగా నిధులు కేటాయిస్తూ అనేక అద్భుతమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయబోతున్నారు. భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకొని రోడ్లు కూడా వెడల్పు చేస్తున్నారు. గతంలో కూడా రావడానికి వెళ్ళడానికి మాత్రమే ఒక్కొక్క వెహికల్ వచ్చే విధంగా ఉండేది. కానీ ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఒక్కసారి ఆ మేడారం జాతర వైపు ఒక్కసారి మనం చూడొచ్చు. 2 ట్రాక్లు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఎక్కడైతే ఆ మేడారం జాతర ప్రారంభానికి ముందు అంటే జంపన్న వాగు రావడానికంటే ముందు 2 వాహనాలు అంటే ఒకేసారి అటు నుండి 2 వాహనాలు ఇటు నుండి 2 వాహనాలు వెళ్ళే విధంగా మొత్తం అంటే 2 లైన్ల అంటే 4 లైన్ రహదారి కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంతటి వాతావరణం గతంలో ఎప్పుడూ లేదు. కానీ పబ్లిక్ మాత్రం దినదిన ప్రవర్ధమానంగా ఎక్కువ సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం మేడారం ఆర్చ్ దగ్గర ఉంటున్నాము. ఇక్కడ పక్కన ఆర్చ్ దాటగానే జంపన్న వాగుతోటే మనకు ఇదంతా కనిపిస్తుంది. ఈ ఆర్చ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మొత్తం పూర్తి స్థాయిలో అంటే మనకు రోడ్డు కూడా ఆర్చ్ ఎంత వెడల్పు ఉందో రోడ్డు కూడా అంతకంటే ఎక్కువ వెడల్పు మనకి ఇక్కడ కనిపించబోతుంది. మొత్తానికైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రోడ్లు సౌకర్యాలతో పాటు చుట్టుపక్కల క్రాప్ హాలిడే ప్రకటిస్తారు. అంటే మేడారం జాతర సమయానికి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పంటలు కూడా కనిపించకుండా పోతాయి. పంటలు కోత తర్వాత కూడా పంట విరామం కూడా క్రాప్ హాలిడే ప్రకటిస్తారు. అంటే ఒక కారుకు పండే అటువంటి పంటల్ని కూడా రైతులకు ప్రభుత్వం చెల్లిస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రస్తుతానికి ఈ ప్రాంతం అంతా కూడా ఒక జనసంద్రంగా మారేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈసారి వచ్చేటువంటి భక్తులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా అన్ని ఏర్పాట్లు మాత్రం ప్రభుత్వం చేస్తుంది. ప్రస్తుతానికి మనం ఆర్చ్ దగ్గర ఉన్నాము. అంటే జంపన్న వాగు ఎంట్రన్స్ అంటే మేడారం లోపలికి ఎంటర్ అయ్యే ముందు మనం వెళ్తున్నటువంటి మొదటి ఎంట్రన్స్ ఒకటి ఇది పసరా నుండి అలాగే మరొకటి తాడ్వాయి నుండి ఈ 2 ఎంట్రన్స్ మార్గాలు మేడారం జాతరకు వస్తుంటాయి. కాబట్టి మనం మేడారం జాతర లోపల ఎట్లాంటి కొత్త అద్భుతమైనటువంటి ఏర్పాట్లు జరగబోతున్నాయి, ఎట్లాంటి సౌకర్యాలు కల్పించబోతున్నారో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం చూస్తున్నది మేడారం ఆర్చ్ ఎంట్రన్స్. ఇక్కడ పసరా నుంచి వచ్చేటువంటి ఈ ఆర్చ్ దాటిన తర్వాతనే జంపన్న వాగు ఉంటుంది. జంపన్న వాగులో స్నానాలు ఆచరించిన తర్వాత అందరూ అమ్మవార్లను దర్శించుకుంటారు. సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకొని బంగారాన్ని అలాగే మొక్కులను చెల్లించుకుంటారు. ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ. ఇప్పటి వరకు ఈ వాతావరణం కూడా కొత్తగా కనిపించబోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఒక అత్యాధునికమైనటువంటి హంగులు ఆర్భాటాలు కూడా ఈసారి జరగబోతున్నాయి. గతంలో వచ్చేటువంటి ఆ భక్తులకు కూడా ఒక కొత్త వైవిధ్యకరమైనటువంటి వాతావరణం ఈసారి మేడారం జాతరలో కనిపించబోతుంది. ఇప్పటికే మరికొద్ది రోజులలో మేడారం గద్దెల ప్రారంభోత్సవం కూడా జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా లోపల గద్దె ప్రాంగణం వద్ద ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, పనులు ఎంతవరకు వచ్చాయి, అలాగే ఎట్లాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఒక్కసారి ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడారం జాతరకు వచ్చేటువంటి భక్తులు ఇక్కడికి వచ్చిన తర్వాత ముందు జంపన్న వాగు మనం ప్రస్తుతానికి ఆర్చ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ వచ్చేటువంటి భక్తులు ఆర్చ్ దగ్గర ఇక్కడ సమ్మక్క సారలమ్మలు పులి మీద కూర్చున్నటువంటి ఆమె సమ్మక్క తర్వాత సారలక్కలను ఇక్కడే మొత్తం ఈ ప్రాంతం ఒక మంచి ఆర్చ్లో కూడా మంచి డిజైన్ తోటి కూడా ఇక్కడ నిర్మింపజేశారు. ఒక్కసారి ఇక్కడ నుండి ఆర్చ్ లోపలికి ఎంటర్ కాగానే మనకు సమ్మక్క సారలమ్మ ఆ గద్దెలకు రాకముందే ఇక్కడ జంపన్న వాగు ఉంటుంది. ఈ జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత
ఇక్కడ లోపలికి వెళ్ళగానే ఆర్చ్ దాటగానే వెంటనే జంపన వాగు ఉంటుంది. జంపన వాగులో పుణ్య స్నానాలు ఆచరించి భక్తులు అమ్మవారిని దర్శించుకునేటువంటి ఆనవాయితీ కొనసాగుతుంది. ముందుగా ముఖ్యంగా ఇక్కడ స్నాన ఘట్టాల దగ్గర కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఈ జంపన్న వాగుకు వచ్చేటువంటి వాటర్ కూడా వర్షాకాలం తర్వాత అంటే మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా కూడా ఇక్కడికి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తూ ఉంటారు. ఇట్లాంటి నేపథ్యంలోనే ఇక్కడ నీళ్లు ఒక్కొక్కసారి లేనప్పుడు లక్నవరం చెరువులో స్టోర్ చేసిన వాటర్ని మొత్తం ఈ జంపన్న వాగు వచ్చేటువంటి సమయానికి కూడా వాటర్ని మొత్తం రిలీజ్ చేస్తారు. ఒక్కసారి మనం జంపన్న వాగులో ఎట్లాంటి ఏర్పాట్లు ఈసారి చేయబోతున్నారు, ఎందుకంటే పూర్తి స్థాయిలో గనక నీళ్లు గనక వచ్చేస్తే మాత్రం ఇక్కడ భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి కూడా ఎంతో వెసులుబాటు ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ గద్దెల వద్ద కూడా పైప్ లైన్లు పెట్టి మరి వాటరు స్నానాలు చేసే విధంగా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ భక్తులకు మనం చూస్తున్నటువంటి ఈ గద్దె ప్రాంగణాలన్నీ కూడా వాటర్ పైప్ లైన్లు పెట్టి ఆ తర్వాత లోపలికి దిగలేనటువంటి వాళ్ళు కూడా బయట స్నానాలు చేయడానికి ఏర్పాటుగా ఉంటుంది. ముఖ్యంగా అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఆ బోరు బావులలో నుండి వాటర్ను మాత్రం తీసుకొస్తూ పైపుల ద్వారా స్నానాలు చేసే విధంగా ఉంటారు. ఈసారి ఆ భక్తులు లోపలగా ఇబ్బందులు పడకుండా నీళ్లను మాత్రం ఈజీగా ఉండడం కోసం అంతా చదును చేస్తున్నారు. మేబీ ఆ గద్దెల నిర్మాణం కూడా కొంత లోపలికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. ఇవన్నిటిని చూస్తుంటే మాత్రం ప్రత్యేకించి కొత్త ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. మొత్తానికి 250 కోట్ల పైచిలకు నిధులను కేటాయించిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కొద్దిగా గతంలో కంటే భిన్నంగా కూడా మనకు కనిపిస్తున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. మొత్తం ఇదంతా అటవీ ప్రాంతం. ఈ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా అంటే సహజంగా ఉండే విధంగానే ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ ఆర్టిఫిషియల్కి తావియకుండా ఇక్కడ మేడారం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అంటే ఆదివాసీ ఆచారాలు కూడా పాటించే విధంగానే ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఇంతటి అద్భుత వాతావరణం న్యాచురల్గా ఉండేందుకే ఏర్పాటు చేస్తున్నారు. వాటర్ కూడా చాలా ఫ్రెష్గా వస్తున్నటువంటి పరిస్థితి. జంపన్న వాగులో ఉన్నటువంటి నీళ్లు లక్నవరం నుంచి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో మాత్రం రెగ్యులర్గా నిండా ప్రవహించేటువంటి జంపన్న వాగు ఈసారి మాత్రం వర్షాలు పడినా పడకపోయినా లక్నవరం చెరువు నుండి కూడా వాటర్ని ఇక్కడికి పంపించే ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే చాలా అద్భుతంగా ఫ్రెష్ వాటర్ కూడా వస్తున్నాయి. ఎంతో ప్యూర్ వాటర్ లాగా అనిపిస్తున్నాయి. వచ్చేది కూడా ఇప్పుడు మాఘమాసం కాబట్టి ఈ మాఘమాసంలో వచ్చేటువంటి స్నానాలకు కూడా చాలా ప్రతీది కాబట్టి జంపన్న వాగు కూడా అందుకు భిన్నంగా కాకుండా ఒక న్యాచురల్ వాతావరణం ఆధ్యాత్మిక వాతావరణంలో ఉండే విధంగా భక్తుల కోలాహలం సందడి ఒక ఆధ్యాత్మిక వాతావరణం మేడారంలో కలగబోతుంది. ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించినటువంటి అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా వెళ్తుంటారు. దారి పొడవునా కూడా ఇక్కడ షాపింగ్ మాల్స్ అలాగే షాపింగ్ అన్నీ కూడా ఉంటున్న నేపథ్యంలో భక్తులకు ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతి మాత్రం కలుగుతుంది. ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ వేరే కొత్త కొత్త ప్రణాళికలు కూడా మరి ఏమేమి చేస్తున్నారో తెలియదు, కానీ ఇక్కడ నుండి మొత్తం ఆ మట్టిని కూడా డంపింగ్ చేస్తూ దాన్ని కొత్త కొత్త విధంగా రూపకల్పన చేస్తున్నటువంటి పరిస్థితే మనకు కనిపిస్తుంది. ఆలయ నిర్మాణానికి కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి జంపన్న వాగులో స్నానాలు ఆచరించి భక్తులు అక్కడికి వెళ్ళడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దారులలో కూడా ఎట్లాంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. మరొకసారి ముందుకు వెళ్దాం, ఇంకా ఏమేమి ఏర్పాట్లు చేస్తున్నారో మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడారం జంపన్న వాగు దగ్గర ముఖ్యంగా స్నాన ఘట్టాల దగ్గర కూడా తలనీలాలు సమర్పించేటువంటి ఆచారం కూడా అనాదిగా వస్తుంది. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నటువంటి ఈ స్నాన ఘట్టాల దగ్గర ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఒకే 4 రోజులలోనే 1 కోటికి మందికి పైగా భక్తులు వస్తారంటే అది అతిశక్తి కాదు. నెల రోజుల ముందు నుండే మహాజాతర సంరంభం ప్రారంభం కాబోతుంది. ఆ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఇప్పటి నుండి అంటే 2 నెలల ముందు నుండే కూడా భక్తులు కూడా ఎక్కువగా సంఖ్యలో వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఏర్పాట్లు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. అక్కడ స్నాన ఘట్టాలకు సంబంధించి ఇంకా లోపలికి ఎక్స్టెండ్ చేస్తున్నారా లేదా అన్నది కూడా మనకు పూర్తిగా తెలుస్తుంది. అక్కడ పనులను చూస్తుంటే అంటే ఇంకా స్నాన ఘట్టాలను ఇంకా లోపలికి ఎందుకంటే ఎక్కువగా నీరు రాని సమయంలో కూడా కొంత నదిలోనే నీళ్లు స్నానాలు చేయాలనేటువంటి ఒక కుతూహలం కూడా భక్తులకు ఉంటుంది. కాబట్టి ఎక్కువ సంఖ్యలో అంటే ఉదయం అంటే ఈ 4 రోజుల పాటు సందడి వాతావరణం నెలకొంటుంది. భక్తులు స్నానాలు చేయడానికి కూడా పోటీలు పడుతుంటూ ఉంటారు. చుట్టుపక్కల అంటే మొత్తం ఇక్కడ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్
రాష్ట్రాల నుండి కూడా ప్రజలు ఎక్కువగా వస్తుంటారు. ఈ మహా కుంభమేళాకు తలపించే విధంగా మేడారం జాతర పనులు కూడా ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ పనులకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు కూడా యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి నిలబడినటువంటి బ్రిడ్జ్ కూడా కేవలం 40 రోజుల్లోనే కట్టారంటే అతిశయోక్తి కాదు. ఇట్లాంటి వాతావరణం రేపు కొత్త కొత్త ప్రాజెక్టులు కూడా ఇక్కడ రాబోతున్నాయి. ప్రస్తుతానికైతే ఈ స్నానఘట్టాల దగ్గరనే తలనీలాలు కూడా సమర్పిస్తారు మహిళలు. అలాగే వచ్చినటువంటి భక్తులు దుస్తులు మార్చుకోవడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ తలనీలాలు సమర్పించేటువంటి ప్రాంతంలో కూడా పక్కన ప్రత్యేకమైనటువంటి రూమ్లు ఏర్పాటు చేశారు. భక్తులందరూ అక్కడికే వెళ్ళి ఆ తలనీలాలు సమర్పించాల్సి ఉంటుంది. కానీ ఒకేసారి వచ్చేటువంటి భక్తులు తిరుపతిలో ఏ విధంగా అయితే తలనీలాలు సమర్పించుకుంటారో అలాగే వేములవాడ రాజన్న సన్నిధిలో కూడా భక్తులు ఎలాగైతే తలనీలాలు సమర్పించుకుంటారో అదే విధంగా కూడా భక్తులు ఈసారి కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చి తలనీలాలు సమర్పించుకునే విధంగా ఈ స్నానఘట్టాల పరిసర ప్రాంతాలు మొత్తం కూడా రద్దీగా ఉంటున్నాయి. ఎక్కడ ఇబ్బంది కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా ఆ పనులను బట్టి చూస్తే తెలుస్తుంది. ఇక్కడ స్నానాలు చేసినటువంటి అనంతరం భక్తులందరూ కూడా ఇదే దారి గుండా మేడారం జంపన్న వాగుల స్నానాలు చేసిన తర్వాత అమ్మవార్లను దర్శించుకోవడానికి ఇదే మార్గం గుండా లోపలికి వెళ్తూ ఉంటారు. మనం చూడొచ్చు కొత్తగా ఇదివరకు ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ స్తంభాలు ఇదివరకు లేవు. కానీ ఈసారి మాత్రం ఇంకా ఎత్తున కొత్త కొత్త ఎలక్ట్రిసిటీ వైర్లు కూడా వేస్తున్నారు. కొత్త కొత్త స్తంభాలు కూడా వెలుస్తున్నాయి. ఈ వాతావరణంలో మంచి నైట్ ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ప్రస్తుతానికి ఎలక్ట్రిసిటీ అంటే విద్యుత్ అంతరాయం నిరంతరాయంగా ఉండకుండా కంటిన్యూగా విద్యుత్ కొనసాగే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇక్కడి నుండి మేడారం మహాజాతర 2024 ఏర్పాటు చేసినటువంటి బోర్డు అది ఇప్పటికీ 2 సంవత్సరాలు కాబోతుంది. ఆ తర్వాత 2026 సంవత్సరానికి కూడా ప్రత్యేకించి ఒక కొత్త వాతావరణం అయితే ఉండబోతుంది. 2024 జాతరకు అలాగే 2026 మహాజాతరకు కూడా పూర్తి స్థాయిలో అంటే అప్పుడు వచ్చిన వాళ్ళు ఇప్పుడు చూస్తే మాత్రం పూర్తి వాతావరణం చేంజ్ అయ్యే విధంగా ఉంటుంది. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాం ఎలక్ట్రికల్ వైర్లు పూర్తిగా మనకు కొత్తవి వేస్తున్నారు. పాత వాటిలో కొత్త వాటిని ఫుల్ఫిల్ చేస్తున్నారు. అలాగే కొన్ని చెట్లు ఉండేవి మొత్తం ఈ చెట్లను కూడా మొత్తం తొలగిస్తూ ఎక్కడ అడ్డంకులు లేకుండా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేస్తున్నారు. గతంలో రోడ్డు మార్గం ఉంది కానీ ఈసారి మాత్రం దాన్ని డబుల్ చేస్తున్నారు. అంటే వచ్చేటువంటి వాళ్ళకి పోయేటువంటి వాళ్ళకి ప్రత్యేకించి లైన్లు కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అడ్డంగా ఉన్నటువంటి చెట్లను తొలగించడమే కాదు ఇక్కడ షాపింగ్ సంబంధించి అలాగే బాండారి అంటే వస్తువులను అమ్మేటువంటి వాళ్ళు ఆట వస్తువులు అలాగే తినుబండారాలు దాంతోపాటు హోటళ్ళు కూడా రానున్నటువంటి నేపథ్యంలో కొంత స్పేస్ ఎక్కువగా తీసుకునే విధంగా ఉంటుంది. అంటే మేడారం మహాజాతరలో ఎట్టి పరిస్థితుల్లో కుంభమేళాలో ఏ విధంగా అయితే మహాకుంభమేళలో ప్రయాగ్రాజ్లో ఏ విధంగా అయితే చేశారో అదే విధంగా వచ్చేటువంటి భక్తులకు కూడా నడుచుకుంటూ వెళ్తారు. ఎందుకంటే వాహనాలను పూర్తి స్థాయిలో బయటనే పార్కింగ్ చేయించుకొని వస్తారు. వచ్చేటువంటి వివిఐపి వాహనాలను తప్ప మిగిలిన వాహనాలు ఎక్కడికెక్కడే బయట నుండి ఈ మేడారం గద్దెల ప్రాంగణాలకు మాత్రం అనుమతించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మహాజాతరకు వచ్చేటువంటి భక్తులందరూ ఇక్కడి నుండే రద్దీగా వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో గద్దెల ప్రాంగణానికి వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని పోలీసులు కొంతవరకు మాత్రమే వాహనాలను పరిమితం చేస్తున్నారు. ఆ తర్వాత అందరూ కాలినడకన వెళ్లాల్సిందే. వివిఐపీలు అధికారులు అలాగే మంత్రులు ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే భద్రతా కారణాల దృష్ట్యా వాహనాలు అనుమతిస్తారు. మిగిలిన వాళ్ళందరూ మాత్రం ఇక్కడ ప్రత్యేకించి నడుచుకుంటూ వెళ్లాల్సినటువంటి అవసరమే. ఎందుకంటే ఈ స్పేస్ కూడా సరిపోదు వాస్తవానికి. అందు గురించి రోడ్డు మార్గాలు మొత్తం గతంలో ఒక సింగిల్ వేనే ఉండేది. కానీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆ స్పేస్ చూస్తుంటే ఇటు స్తంభం లైన్లు అటు స్తంభం లైన్లు చూస్తుంటే దీని యొక్క స్పేస్ మాత్రం చాలా ఎక్కువగా మనకు కనిపిస్తుంది. ప్రత్యేకించి ఇట్లాంటి ఏర్పాట్లు మాత్రం గతానికి భిన్నంగా కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ దారి గుండా నేరుగా వెళ్తే మాత్రం ప్రత్యేకించి అమ్మవారి గద్దెల ప్రాంగణాలకు చేరుకోవచ్చు. గద్దెల ప్రాంగణాల దగ్గర కూడా ఇప్పుడే అద్భుతమైనటువంటి రీతిలో గ్రానైట్ తోటి అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ ఇంకా ఎట్లాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయో చూద్దాం. ప్రస్తుతానికైతే మనం మేడారం ఎంట్రన్స్ అయిన తర్వాత గద్దెల మేడారం జంపన్న వాగు చేరుకున్నాము. అక్కడి నుండి మేడారం వెళ్ళే అటువంటి గద్దెల ప్రాంగణం వెళ్ళే దారిలో మనం ఉన్నాము. ఇప్పుడు చూస్తున్నటువంటి కొత్త ఎలక్ట్రికల్ వైర్లు అలాగే స్తంభాలు విద్యుత్ స్తంభాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. చెట్లను కూడా పూర్తిగా ఎక్కడ అడ్డు లేకుండా తొలగించినటువంటి పరిస్థితి. ఈ షాపింగ్స్ కూడా మంచి విశాలంగా ఉండే విధంగా కూడా భక్తులకు సరైన సౌకర్యాలు ఉండే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు మనం గద్దెల ప్రాంగణానికి వెళ్తున్నాము. అక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయో చూసే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడారానికి భక్తుల తాకిడి పెరుగుతుండడంతో ఇక్కడ
తాత్కాలికమైనటువంటి నిర్మాణాలు కాకుండా శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు చేపట్టే విధంగానే పనులు జరుగుతున్నాయి ఇక్కడ రోడ్డు మార్గాలు ముఖ్యంగా. ఎందుకంటే నిరంతరం భక్తుల రద్దీని తట్టుకోవడానికి వీలుగా ఒక్కసారి మనం చూస్తున్నాము నేషనల్ హైవే మీద ఎట్లాంటి రహదారులు ఉంటాయో అట్లాంటి నిర్మాణాలతోటి అంటే కాంక్రీట్ సిమెంట్ తోటి కూడా రోడ్లు వేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇది కొన్ని దశాబ్దాల కాలం ఉండే విధంగా కూడా పర్మనెంట్గా ఉండే విధంగా మళ్ళీ మరమ్మతులు చేసుకోకుండా ఉండే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. చాలా బందోబస్తుగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఈ గద్దెల చుట్టూ ప్రాంగణాల చుట్టూ 2-3 కిలోమీటర్ల పరిధిలో కూడా ఒక శాశ్వత నిర్మాణాలు కూడా చేపట్టబోతున్నారు. అట్లా అని చెప్పి ఇక్కడ పర్యావరణానికి ఎట్లాంటి ప్రతికూలంగా ఉండకుండా కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ఈ రోడ్డు మార్గాలను చూస్తుంటేనే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ మొత్తం చుట్టూ షాపింగ్ అలాగే ఉన్నటువంటి ఎవరైతే కాంప్లెక్స్లు ఉంటాయో తాత్కాలిక నిర్మాణాలు కాకుండా షెడ్లు వేసుకుంటూ ఇక్కడ పర్మనెంట్గా కూడా ఈ నిర్మాణాలు ఉంటాయి. ఇక్కడ చాలా వరకు కాంట్రాక్ట్లు పట్టుకొని కూడా ఎంతోమంది ఇక్కడ ఉంటున్నటువంటి నేపథ్యంలో వ్యాపారాలు కూడా దినదినంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ పూర్తిగా ఇక్కడ కోళ్ల అమ్మకాలు, మద్యం అమ్మకాలు, అలాగే అమ్మవారికి పెట్టే నైవేద్యం బంగారం అమ్మకాలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి అమ్మకాలే ఎక్కువగా కొనసాగుతుంటాయి. పిల్లలు ఆడుకోవడానికి కూడా ఈ నిర్మాణాలు కూడా ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. అమ్మవారి గద్దెల దగ్గర కూడా ఎట్లాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయో మరొకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మరింత ముందుకు వెళ్దాం. జంపన్న వాగు నుండి నేరుగా గద్దెల ప్రాంగణానికి వచ్చాము. అక్కడి నుండి వస్తున్నటువంటి క్రమంలో ఒక అద్భుతమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. రోడ్డుకు ఇరువైపులా కూడా అంటే ఆ స్ట్రెంత్ను ఉన్న రోడ్డును మాత్రం విస్తీర్ణం పెంచారు. ఆ తర్వాత నేరుగా మనం గద్దెల ప్రాంగణానికి వచ్చాము. ఇక్కడ చూస్తే గతంలోకి ఇప్పటికీ చాలా భిన్నంగా ఉంది. పనులు మాత్రం వేగంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్న మనం చూసినటువంటి ఆ వాతావరణానికి ప్రస్తుతం ఇక్కడికి వచ్చిన దానికి అసలు ఏ విధంగా పొంతన లేదు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి మేడారం అమ్మవారి ఎంట్రన్స్ ఇక్కడ ఎంతో చాలా పెద్దగా కనిపించేటువంటి విధంగా ఏర్పాటు చేస్తున్న ఒక్కసారి మనం చూద్దాం. అక్కడ మొత్తం ఒక గద్దెల ప్రాంగణాన్ని కూడా ఎంతో పటిష్టంగా బందోబస్తుగా కొన్ని వందల సంవత్సరాలు నిర్మించే విధంగా ఉండే విధంగా నిర్మిస్తున్నారు. మనం చూస్తున్నటువంటి బేస్ ఎక్కడైతే మన మెట్రో పిల్లర్స్ కనుక ఎంత స్ట్రాంగ్గా నిర్మిస్తూ ఉంటారో అంతే విధంగా కూడా మనం చూస్తున్నాము. ఇక్కడ 2 గద్దెలు ఇప్పుడు మనం చూస్తున్నది ఇదొకటి ప్లస్ ఇంకొక పిల్లర్ మనం చూస్తున్నాము. అంటే ఇదొక పిల్లర్ మాత్రమే. ఆ తర్వాత ఇక్కడ కూడా ఇంకో పిల్లర్ కూడా ఉంటుంది. అంటే ఈ 2 గద్దెల ప్రాంగణం నుండి కూడా భక్తులు వచ్చేటువంటి పరిస్థితి. మెయిన్ ఇప్పుడు చూసినట్టయితే 2 ప్రాంతాలు 2 గద్దెల నుండి మధ్యలోకి భక్తులు వచ్చే విధంగా ఉంటుంది. ఎదురుగా తూర్పుగా ఉన్నటువంటి ముఖద్వారం నుండి కూడా భక్తులు వచ్చే విధంగా ఇది ప్రధానమైనటువంటి ద్వారము. ఈ ద్వారానికి వచ్చేటువంటి భక్తులు కూడా లోపలికి వెళ్ళే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఒక్కసారి మనం ఇదంతా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి గద్దెల ప్రాంతాన్ని మొత్తం తవ్వి మళ్ళీ పూడ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మళ్ళీ పిల్లర్లు కూడా చాలా పటిష్ట బందోబస్తుగా ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎంత బందోబస్తు అంటే కొన్ని వందల సంవత్సరాలు కూడా ఉండే విధంగా పటిష్టంగా స్టీల్ కూడా చాలా పకడ్బందీగా వేస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాము. మళ్ళీ జాతర అంటే మళ్ళీ ఎప్పటికీ ఆ పునఃపనులు ప్రారంభం కాకుండా శాశ్వత ప్రాతిపదికనే పనులు నిర్మాణం చేస్తున్నారు. ఒక్కసారి మనం చూడొచ్చు అక్కడి నుండి చూస్తుంటే అంటే ఈ ప్రధాన ద్వారం గుండా మనం వెళ్తున్నప్పుడు తర్వాత ఇక్కడ నుండి నేరుగా అంటే తూర్పు ముఖద్వారం ఎటుంటుంది, తూర్పు ముఖద్వారం గుండా నేరుగా ఇదివరకు ఇక్కడనే మనకు గద్దెల ప్రాంగణానికి వెళ్ళేటువంటి ప్రధాన రహదారి ద్వారం ఉండేది. కానీ ఆ ద్వారాన్ని కొద్దిగా ముందుకు తీసుకొచ్చారు. ఇంత వెడల్పుతోటి మెయిన్గా ఈస్ట్కు ఉన్నటువంటి ద్వారం నుండి నేరుగా అమ్మవారి గద్దెలు మనం చూస్తున్నాము. అక్కడ ఆడికి నేరుగా వెళ్ళేందుకు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతానికైతే ఇప్పుడున్నటువంటి చెట్లు ఇవి ఉంటాయా లేదా అనేది, ఎందుకంటే ఇవి తొలగించకుండా ఉండాల్సింది. ఎందుకంటే ఒకవేళ తొలగిస్తే మాత్రం మరీ ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ చెట్లు పెరగాలంటే కూడా కొన్ని దశాబ్దాల కాలం నుండి ఉన్నటువంటి చెట్లు కాబట్టి వీటిని అలాగే ఉంచుకుంటూ ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా వాటి పరిరక్షణ చేపడుతూ కూడా నిర్మాణాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇక్కడి నుండి దాని పిల్లర్లు చూస్తుంటే మాత్రం నిజంగా చాలా దాని విస్తీర్ణము ఎంత ఉంటుందనేది కూడా మనకి ఇక్కడ పరిస్థితులను బట్టి చూస్తుంటేనే తెలుస్తుంది. ఒక్కసారి నిర్మాణ స్టీల్ కూడా చాలా పకడ్బందీగా చేస్తున్నారు. ఒక్కొక్క పిల్లర్ ఇప్పుడు మనం చూస్తున్నాము. మేడారం గద్దెలకు సంబంధించి ఈ 2 గద్దెల ప్రాంగణానికి వెళ్ళేటువంటి ఆర్చ్ ఏదైతే ఉందో ఆ ఆర్చ్ మీద వేయడానికి కూడా ఇక్కడ నిర్మాణాలు చేపడుతున్నారు. ఇది కూడా సిమెంట్తో పాటు ప్రత్యేకించి అంటే ఇక్కడ కింద నిర్మాణాలు చేపట్టి దాని మీద వేయడానికి అంటే ఎంత పెద్దగా ఉందో చూడొచ్చు మనము. ఆ ఎంట్రన్స్లో ఉండేటువంటి పైన ఉన్న గద్దె అంటే పిల్లలు లేపిన తర్వాత మెయిన్ ఇక్కడి నుండి దాదాపు ఒక 20-30 ఫీట్ల వెడల్పుతోటి అంత భారీ
సైజులో కూడా దాని నిర్మాణం ఏర్పాటు చేస్తున్నారు. ఇది తీసి ఎంట్రన్స్ అంటే మెయిన్ ఆర్చ్ దగ్గర పెట్టేందుకు ఇక్కడ నుండి ఏర్పాటు చేస్తారు. కానీ చాలా స్ట్రాంగ్గా నిర్మిస్తున్నారు. పక్కన ఇక్కడ నుండి వెళ్తుంటే మాత్రం ఇప్పుడు మనం చూడొచ్చు ఇట్లాంటివి మరికొన్ని గద్దెల మీద ప్రాంగణాల మీద పెట్టేటువంటి విధంగా సిమెంట్ నిర్మాణాలు కూడా దిమ్మెలు ఏర్పాటు చేస్తున్నారు. ఒకసారి మరింత లోపలికి వెళ్దాము. ప్రస్తుతానికి ప్రధాన రహదారి నుండి వచ్చేటువంటి వాళ్ళకి మెయిన్ ఆర్చ్ అంటే మొత్తం మెయిన్ ద్వారం నుండి లోపలికి వెళ్ళిన తర్వాత బయటికి వెళ్ళడానికి, అలాగే అమ్మవారి గద్దెల ప్రాంగణాలకు చేరుకోవడానికి మొత్తం 9 ద్వారాలు అంటే 8 ద్వారాలు లోపల ఉంటాయి. ప్రధాన ద్వారం మాత్రం ఇక్కడ బయట ఉంటుంది. అంటే మొత్తం 9 ద్వారాలు కూడా ఇక్కడ ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్క ద్వారానికి కూడా ఒక్కొక్క ప్రత్యేకత ఉండొచ్చు. మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు పక్కనే ఆ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్, ఎందుకంటే వచ్చేటువంటి భక్తులు లక్షల సంఖ్యలో వస్తుంటారు కాబట్టి వాళ్ళందరికీ ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా కమాండ్ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు. వందల మంది కాదు, వేల మంది పోలీసుల బందోబస్తు కూడా ఉండే విధంగా మొత్తం ఇక్కడ చిలకలగుట్ట నుండి ఇక్కడ ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి జంపన్న వాగు పరిసర ప్రాంతాల్లో కూడా బందోబస్తు మాత్రం పటిష్టంగా ఉండే విధంగా ఏర్పాటైతే చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటేనే మాత్రం ఈసారి వచ్చేటువంటి మహా జాతర ఒకసారి ఒక కొత్త అనుభూతిని కలిగించేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. లోపలికి వెళ్తుంటే మనం చూడొచ్చు అది మెయిన్ సమ్మక్క గద్దె, ఆ తర్వాత సారక్క గద్దె, ఆ తర్వాత పగిడిద్దరాజు, తర్వాత గోవిందరాజు, వీళ్ళ గద్దెలు కూడా ఉంటాయి. ఆ గద్దెల ప్రాంగణాన్ని కూడా చేరుకొని ఏ విధంగా ఉందో, గతంలో ఉన్నప్పుడు ఎట్లా ఉంది, ప్రస్తుతం ఇప్పుడు ఎట్లా ఉందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడారం గద్దెల ప్రాంగణానికి వచ్చాము. ప్రస్తుతానికి సమ్మక్క సారక్కల మెయిన్ గద్దెల ప్రాంగణంలో ఉన్నాము. ఇక్కడ గతంలో కూడా మంచి ఏర్పాట్లు చేశారు. కానీ దానికి మించి కూడా ఇంకా ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో గద్దెల చుట్టూ పటిష్టంగా ఉండడం కోసం కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు, అంటే చాలా బాటం లెవెల్ నుండి గద్దెలకు ఎట్లాంటి ఫ్యూచర్లో ఇబ్బందులు కలగకుండా ఉండడానికి, ఎట్లాంటి భూకంపాలు వచ్చినా లేకపోతే వరదలతోటి కుంగిపోకుండా గద్దెలు కిందికి దిగకుండా ఏ విధంగా గతంలో ఏ విధంగా ఉన్నాయో దానికి మించి ఆ స్ట్రెంగ్త్ అయ్యే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కసారి మనం గద్దెల ప్రాంగణాలని పరిశీలిద్దాము. దానికంటే ముందు ఒకసారి మనం చూద్దాం. ఒకసారి ఈ గద్దెల ప్రాంగణానికి ఇదివరకైతే ఎంత తక్కువ స్పేస్ ఉండేది. ఇప్పుడు మనం ఇప్పుడున్నటువంటి ఈ వెహికల్ వస్తున్నటువంటి ఈ ప్రాంతం చుట్టే ఇక్కడ ఈ స్పేస్ ఉండేది. కానీ ఇప్పుడు దానికి ఒక 20 ఫీట్ల అవతలకి కూడా దాన్ని గద్దెలు జరిపారు. మొత్తం చుట్టూ కూడా ఒక 30 ఫీట్లు అంటే మొత్తం ఒక విధంగా 60 ఫీట్ల వెడల్పు ఎక్స్ట్రాగా దీన్ని ఎక్స్టెండ్ చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. అంతకుముందు ఈ రాళ్ళున్న దగ్గరికే గద్దెల ప్రాంగణాలు ఉండేవి ఇక్కడ ఉన్నటువంటివి. కానీ ఆ తర్వాత మనం చూస్తున్నటువంటి అవతల గోడలు ఉన్నాయి కదా, ఆ గోడల ప్రాంగణం నుంచి చూస్తుంటా అంటే దాని స్పేస్ కూడా మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి కనుక దూర ప్రాంతాల నుండి చూసేటువంటి వాళ్ళకి ఇది ఒక వీణుల విందుగా, ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలిగించే విధంగా, ఎంతో అద్భుతమైనటువంటి ఒక దివ్య క్షేత్రంగా కూడా విరాజిల్లే విధంగా ఇక్కడ గద్దెల నిర్మాణాలతో పాటు ఇక్కడ సమ్మక్క సారలమ్మ ఆ ప్రాంగణాలకు కూడా వచ్చేటువంటి భక్తులకు అనుభూతి కలిగే విధంగా చూడొచ్చు. మనం ఒక్కసారి మనం చూడొచ్చు గద్దెలకు కూడా చుట్టూ ఎటువంటి ఇబ్బంది కలగకుండా మొత్తం సిమెంట్ తోటి స్టీల్ తోటి వేసుకుంటూ పటిష్టంగా పిల్లర్స్ కూడా నిర్మిస్తున్నారు. ఆ గద్దెల యొక్క మనం చూస్తున్నటువంటి ఈ పిల్లర్స్ కూడా మొత్తం ఆ గద్దెల ప్రాంగణాన్ని ఎక్స్టెండ్ చేయడానికి కూడా అనుకూలంగా ఉండే విధంగా ఉంటుంది. అంటే గద్దెల యొక్క స్పేస్ని మాత్రం ఇదివరకు ఉన్న దానికంటే ఎక్కువగా కొంత ఎక్స్టెండ్ చేయడానికి కూడా అనువుగా ఉంటుంది. కాబట్టి ఈ పిల్లర్ల చుట్టూ అంటే గద్దెల యొక్క విస్తీర్ణం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆ కింది నుండే బాటం నుండే కూడా చాలా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు కొన్ని ఏళ్లుగా ఉంటున్నటువంటి ఈ జువ్వి చెట్టు కూడా ఇక్కడే ఉంటుంది. దానికి ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఇక్కడ అమ్మవారి గద్దెల ప్రాంగణంలో ఉన్నటువంటి ఆ జువ్వి చెట్టు కూడా గద్దెల ప్రాంగణం లోపలికే వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. దానికి చుట్టూ నిన్న మొన్నటి వరకు ఒక బాక్స్ లాంటివి ఏర్పాటు చేసి ఆ వేర్లు దెబ్బతినకుండా, చెట్లు దెబ్బతినకుండా పూర్తిగా సంరక్షణతో ఉండే విధంగా ఏర్పాటు చేశారు. ఇట్లాంటి ప్రతి ఒక్క దగ్గర కూడా జాగ్రత్తలు తీసుకుంటూనే ఇక్కడ అమ్మవారి గద్దెల ప్రాంగణాలను కూడా నిర్మిస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం చూద్దాము. ఆ గద్దెల ప్రాంగణం దగ్గరికి వెళ్తున్నటువంటి భక్తులు కూడా వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఓవైపు పనులు జరుగుతున్నాయి, మరోవైపు భక్తులు కూడా అమ్మవార్లను దర్శించుకొని తన్మయత్వం చెందుతున్నారు. ఇప్పుడు చూసినటువంటి వాతావరణము మళ్ళీ మహాజాతర ప్రారంభమైన తర్వాత వచ్చేటువంటి వాతావరణము పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా భక్తులు మళ్ళీ ఈ సమయంలో అమ్మవార్లను ఈ ప్రాంతాన్ని మళ్ళీ చూడలేరు. ఎందుకంటే ఒకసారి నిర్మాణం పూర్తయిన తర్వాత పూర్తిగా వైవిధ్యంగా ఉండబోతుంది. కాబట్టి ఒక కొత్త మహాజాతరను కూడా మనం చూసే విధంగా భక్తులు ఉంటున్నారు. మరొక వైపు ఇక్కడ చూడొచ్చు, ఇదంతా పూర్తిగా రాతి కట్టడాలు కూడా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ రాళ్లతోటి అంటే పూర్తి గ్రానైట్ తోటి కింద మొత్తం బేస్ అంతా సిమెంట్ తోటి చాలా గట్టిగా స్ట్రాంగ్గా పకడ్బందీగా వేస్తున్నారు.
ఇక్కడ ఉన్నటువంటి మొత్తం పూర్తిగా గ్రానైట్ తోటి చాలా స్మూత్ పాలిష్ కూడా ఉంటుంది. ఇది ఎందుకంటే ఆర్కిటెక్చర్ లో మనకు ఇదివరకు వివరించినట్టుగా చాలా స్ట్రాంగ్ గా ఉంటున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ప్రత్యేకించి కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఉంటున్నాయి. ఇక్కడ మొత్తం ఇంటర్లాక్ సిస్టమ్ ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ గద్దెల ప్రాంగణాన్ని కూడా చూడొచ్చు. మనం ఒక్కొక్క ప్రాంగణాన్ని ఒక్కొక్క రాతి కట్టడాన్ని కనుక చూసుకుంటూ పోతే మాత్రం ఒక్కొక్క రాతి కట్టడం మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అసలు ఇప్పటి వరకు ఇంత పకడ్బందీగా ఉంటుందా అనేది కూడా చూడొచ్చు. మొత్తం ఒక విధంగా మళ్ళీ ఎక్కడ చెక్కు చెదరకుండా కదలకుండా కుదుపులకు గురి కాకుండా ఒకదానికొకటి ఇంటర్లాక్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే అమ్మవారి గద్దెల ప్రాంగణం మొత్తం మనం ఆ ప్రాంతం నుంచి మనం చూడొచ్చు. ఇక్కడి నుండి ఇంత దాదాపు ఒక 25 నుండి 30 ఫీట్ల వెడల్పు కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ ప్రాంతాన్ని అంతా చూస్తుంటే మొత్తం పూర్తిగా చాలా స్ట్రాంగ్ ఉన్నటువంటి పరిస్థితి. ఇదంతా చూస్తుంటే ఒక్కసారి ఇక్కడే మొత్తం అంటే రాళ్లను తీసుకొచ్చి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు. ఇక్కడ దీనికి దేని గురించి అనేది తెలియదు. పూర్తిగా ఇంత పెద్ద రాయి మాత్రం ఎప్పుడు చూడలేదు. పూర్తిగా దీనికి పూజలు చేసి పసుపు కుంకుమలతోటి పూజలు చేసి మరీ తీసుకొస్తున్నారు. ఇది దేని గురించి అనేది కూడా మనకు తెలియదు. ఒకసారి కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి కూడా ఈ భారీ రాతి నిర్మాణాన్ని కూడా మనం చూడొచ్చు. ఇది పూర్తిగా మొత్తం మనం చూసాం కదా, బయట ఉన్నటువంటి ప్రధాన గేట్లకు మొత్తం ప్రధాన గేట్తో పాటు మొత్తం 8 గేట్లు, అంటే మొత్తం 9 గేట్లు ఉంటాయి. లోపల 8 గేట్లు, అలాగే బయట 1 గేటు. ఇవన్నిటిని చూస్తుంటే మొత్తం ఇప్పుడు మనం చూసేటువంటి ఈ భారీ రాతి నిర్మాణం కూడా ఒక గేట్లో ఒక భాగం. అంటే ఇట్లాంటి రాతిని ఇక్కడ కింద ఇందులో పొందుపరిచే విధంగా చూడొచ్చు. ఒక్కసారి దీని యొక్క విశిష్టాన్ని మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. దగ్గరికి వస్తే మనకు ఆ విజువల్స్లో కనిపించవచ్చు. ఎందుకంటే ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం కూడా ఇక్కడ డప్పు చప్పుళ్ళు, ఆ కొమ్ములు, అలాగే అడవి జంతువులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా ఒక్కొక్క సింహము, ఏనుగు, అలాగే జింకలు, అమ్మవార్లు కూడా కూర్చొని ప్రయాణించేటువంటి ఆ వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ వాహనాలు ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా దీంట్లో రాతితో చెక్కబడి ఉన్నాయి. ఇంత పెద్ద గొప్ప వాతావరణం కూడా మనం ఈ రాతిని చూస్తేనే ఇంత భారీగా ఉందా అనే విధంగా మనం చూడొచ్చు. ఒక్కసారి ఈ రాతి నిర్మాణాన్ని కూడా దీంట్లో పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఒక నిర్మాణము దీంట్లో ఎక్స్టెండ్ చేసే విధంగా చూస్తున్నారు. అంటే ఇంత లోపలికి కూడా పెట్టే విధంగా ప్రణాళికలు చేస్తున్నారు. నిజంగా ఇది కనుక వస్తే మాత్రం ఒక అద్భుతమైనటువంటి వాతావరణం. అంటే ఇట్లాంటివి ఒక్కొక్క రాతి నిర్మాణం ప్రస్తుతం ఒక్కటి చూస్తున్నాము. మొత్తం 8 గేట్లకు ఇలాంటివి పెద్ద పెద్ద బండరాళ్లతోటి వేసేటువంటి నిర్మాణాలు మొత్తం 16 ఉంటాయి. అక్కడ బయట మాత్రం చాలా సిమెంట్ తోటి చాలా భారీ నిర్మాణాలు చేస్తున్నారు. ఇట్లాంటి రాతి నిర్మాణాలు మాత్రం మొత్తం 16 ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా చిన్న చిన్న అంటే ఇది మొత్తం చుట్టూ మనం దానికి 8 నిర్మాణాలకు కూడా ఇట్లా ఇదే ప్రధాన దారుల గుండా కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని యొక్క స్పేస్ మరింత పెరిగేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ గద్దెల ప్రాంగణం కూడా కుంగిపోకుండా ఉండడం కోసం దీనిపైన కూడా పూర్తిగా గ్రానైట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముందుగా మాత్రం ఈ సిమెంట్ తోటి దీన్ని ఒక బెడ్ ఏర్పాటు చేసి ఆ బెడ్ మీద మళ్ళీ భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆ గ్రానైట్ తోటి కూడా వేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముందుగా అక్కడ సమ్మక్క గద్దెల ప్రాంగణంతో పాటు ఇక్కడ సారక్క అమ్మవారి గద్దెల ప్రాంగణాలు, ఇక్కడనేమో నిర్మాణాలకు సంబంధించి ఆ గోవిందరాజు, ఆ పగిడిద్దరాజులకు సంబంధించినటువంటి నిర్మాణాలు కూడా ఇక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడే తయారు చేస్తున్నారు. ఈ తయారీ కేంద్రం అంతా కూడా మరికొద్ది రోజులు అంటే నెల 15 రోజుల్లోపు పూర్తి కావాల్సినటువంటి అవసరం అయితే మనకు కనిపిస్తుంది. కానీ ఇక్కడ మొత్తం మనం చూడొచ్చు ఒక్కొక్క పిల్లర్కు కూడా అంటే రాతి నిర్మాణాలకు కూడా ఇక్కడ నంబరింగ్ ఇస్తున్నారు. రాతి నిర్మాణాల్లో గతంలో చెప్పిన విధంగా కూడా పూర్తిగా ఆదివాసీ సాంప్రదాయాలకు సంబంధించినటువంటి బొమ్మలు, అంటే గతంలో డప్పు చప్పుళ్ళు, కొమ్ము బూరలు, అలాగే పల్లకిలో ఊరేగిస్తున్నటువంటి విజువల్స్, అలాగే ఆదివాసీ మహిళలు, పురుషులు, అలాగే వారి చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు ఇవన్నీ ఉంటున్నాయి. ఇట్లాంటిది ఒక్కొక్క ప్రతి పిల్లర్కు కూడా ఒక్కొక్కటి ఉంటుంది. దానికి నంబరింగ్ కూడా ఒక్కొక్క దానికి ఇచ్చారు. ఇట్లాంటివే మొత్తం మనం చూస్తున్నాము. ఇక్కడ సమ్మక్క, అలాగే సారలక్కతో పాటు గోవిందరాజు, పగిడిద్దరాజు ఈ నిర్మాణాలు కూడా వరుసగా ఉంటాయి. గతంలో మాత్రం ఇవి అటు చివరికి పక్కన ఉండేది. ఆ పక్కన ఉన్నటువంటి వాటిని తీసుకొచ్చి ఒకే లైన్లో కూడా ఒక సీక్వెన్స్ ప్రకారం కూడా పెడుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం సమ్మక్క గద్దెల ప్రాంగణానికి వెళ్దాము. ఆ గద్దెల ప్రాంగణంలో భక్తులతోటి మనం పలకరించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి అమ్మవారిని కూడా
దగ్గరుండి ఆ పరిసర ప్రాంతాలను కూడా ఎట్లా ఉంటుంది చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. భక్తులు కూడా చాలా సంఖ్యలో కూడా వస్తున్నారు. కానీ ఈ బుధవారం ఆదివారం రోజుల్లో ఎక్కువగా మంది భక్తులు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఈసారి మాత్రం. ఎందుకంటే పనులు నిర్మాణాలు జరుగుతున్నాయి కాబట్టి కొన్ని ప్రాంతాల్లో కూడా కొంత స్ట్రక్అప్ అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి భక్తులు ముందు జాగ్రత్తగా, అంటే ఎంత ఉన్నప్పటికీ నిరంతరం కూడా ఈ భక్తుల జాతర కూడా కొనసాగుతుంటుంది కాబట్టి భక్తులు మాత్రం నిరంతరంగా వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి నుండి మనం మేడారం జాతరకు వస్తున్నప్పుడు అమ్మవారి గద్దెల ప్రాంగణంలోకి చూసాము, ఎట్లాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయో చూస్తున్నాము. ఒకసారి అమ్మవారి గద్దెలకు, అంటే సమ్మక్క గద్దెల ప్రాంగణంలోకి మనం వెళ్తున్నాము. భక్తులు కూడా వస్తూ ఎంతో భక్తి ప్రపత్తులతో కూడా లోపలికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇంత అద్భుతమైనటువంటి వాతావరణం, ఎందుకంటే వనదేవతలను దర్శించుకుంటూ జనజాతర జరుగుతున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందంటే అది కేవలము శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణంగానే ఉంటుంది. ఇప్పటి వరకు మనం అమ్మవార్ల యొక్క ప్రాంగణాలు ఉన్నటువంటి స్పేసు ఇది కూడా చాలా గతంలో కంటే ఎక్కువగానే ఉండేది. కానీ అంతకు మించి కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఒక్కసారి మనం చూడొచ్చు ఇక్కడ దీన్ని కూడా ఇప్పుడు మనం ఉన్నటువంటి గద్దెల ప్రాంగణాన్ని కూడా కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇక్కడి నుండి మనం చూసినట్టయితే ఈ ఉన్నటువంటి గేటు ప్రాంగణం కూడా అవతలికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీని స్పేస్, ఎందుకంటే లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. పండుగ సమయంలో మాత్రం ఆ రద్దీని ఆపడము తట్టుకోవడం కూడా ఎవరి తరం కాదు. ఎంతమంది పోలీసులు వచ్చినప్పటికీ కూడా ఆ భక్తితో వచ్చేటువంటి వాళ్ళని ఆపడం ఎవరి వల్ల కాదు. కానీ ఇప్పుడు ఇట్లాంటి ఈ ప్రాంగణం అంతా ఈ స్టీల్ గేట్ అంతా మళ్ళీ అవతలికి చివరికి దాకా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఆ గద్దెల ప్రాంగణంలో ఉన్నటువంటి ఆ చెట్టును కూడా అది ఇక్కడి దాకా వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ భక్తులతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? నేను హైదరాబాద్ నుండి వచ్చిన. నా పేరు రాజశేఖర్. ఫ్యామిలీతో వచ్చారా? ఫ్యామిలీతో వచ్చిన. అంటే ఎప్పటికీ వస్తుంటారా? ఇప్పటికి వస్తుంటాయి. ఇది థర్డ్ టైం ఫోర్త్ టైం అయింది. ఇప్పుడు మన మేడారం మహాజాతర ఇంకొక 2 నెలలు అయితే మనకు ప్రారంభం కాబోతుంది. మరి ముందే ఎందుకు వచ్చినా? నేను మన్మన్కి గురించి మొక్కున్నా, బంగారం సమర్పించామని అమ్మవార్లకు ఇద్దరికి వచ్చినాను. ఇప్పుడు సమర్పిస్తున్నాను. ఇక అప్పటికి అంత రష్ ఉంటుంది, చిన్న పిల్లలను తీసుకొని అంటే చాలా రష్ ఉంటుంది కదా అప్పుడు. అట్లా అని ఇప్పుడు చిన్నపిల్లల్ని అక్కడ వదిలిపెట్టి మరి మహాజాతరకు వస్తారా మీరు? వస్తాను. ఎందుకంటే ఆ జాతర అన్నప్పుడు జనాలు ఉన్నప్పుడు చూస్తేనే జాతర కదా. వస్తాను. మరి ఆ పబ్లిక్ మహాజాతర సమయంలో ఎప్పుడైనా వచ్చారా మీరు ఇక్కడికి? నేను రాలేదు అప్పుడు, అంటే టైం దొరకక నేను రాలేదు. ప్రయత్నం చేస్తాను, వచ్చే ప్రయత్నం చేస్తాను. ఈసారి ఏర్పాట్లు గతంలో ఉన్నప్పటికీ ఇప్పటికి ఎట్లుందన్నా? చాలా బ్రహ్మాండంగా ఉంది, పెద్దగా చేస్తారు, చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది తెలంగాణలో పెద్ద జాతర. ఇది ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నారంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ గురించి వచ్చినప్పటి నుండి ఇది చాలా అభివృద్ధి చెందింది. ఇంకోటి అప్పటికి చాలా మంది జనాలు కూడా వస్తారు, కొన్ని లక్షల మంది వస్తుంటారు అన్నమాట. ఇదివరకు మహాజాతర సమయంలో వచ్చి తర్వాత జాతరకు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు కాబట్టి మినీ మేడారం జాతర పెట్టారు. మళ్ళీ నెలకు వస్తున్నారు, వీకెండ్స్ వస్తున్నారు. ఈసారి ప్రతిరోజు కూడా జనాలు వస్తున్నారు. ఇది వన జాతర కాకుండా జనజాతరగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి కదా. నిజంగా పబ్లిక్ ఎక్కువ సంఖ్యలో పెరుగుతున్నప్పుడు ఇంకేమైనా ఏర్పాట్లు సహాయక చర్యలు ఇట్లా ఏమైనా అవసరం ఉంటాయి ఇంకా? గవర్నమెంట్ కూడా ఇప్పుడు మంచిగానే చర్య తీసుకుంటుంది, మంచిగానే చేస్తుండ్రు. అంటే జనాలు కూడా ఎట్లయితే వస్తుండ్రో అమ్మవార్లకు కూడా అట్లా టెంపుల్ కూడా డెవలప్ చేసానికే ప్రయత్నిస్తుంది గవర్నమెంట్, మంచిగా చేస్తుంది. అమ్మవారి ప్రాంగణం అంటేనే సమ్మక్క సారక్క మేడారం జాతర అంటేనే ఒక భక్తి. అని మీకున్న నమ్మకం ఏంటి అసలు? నేను చిన్న పాప గురించి అప్పుడు సిక్కుండే పుట్టినప్పుడు మా మదరు మొక్కుకున్నారనమాట. మంచిగా అయింది అనమాట. జాయిండిస్ తో పుట్టిండే, అసలు డాక్టర్స్ కూడా ఊప్స్ లేకుండే. అయితే మదర్ అప్పుడు పాతోళ్ళు కదా మొక్కుంది ఈ పాప గురించి. ఇప్పుడు దానికి దగ్గర 26 ఇయర్స్ 27 ఇయర్స్. అప్పుడు ఒక నమ్మకం అనేది కలిగింది. ఇప్పుడు చిన్నోని గురించి కూడా ఈ పెద్ద అమ్మాయికి మ్యారేజ్ చేసినప్పుడు కూడా నిల్లెత్తు బంగారం ఇచ్చేసి వెళ్ళిన మ్యారేజ్ ముందు, ఈ బాబు అల్లుడు అట్లా అనమాట. ఇక ఎప్పుడు ప్రతిసారి వచ్చిపోతూనే ఉంటున్నారు. సంవత్సరానికి ఒకసారి వస్తారా, 2 సంవత్సరాలకు వస్తారా? సంవత్సరం ఎప్పుడు టైం ఉంటే అప్పుడు వచ్చి వెళ్తుంటాం అట్లా. ఇప్పుడు అంటే మీకు అమ్మవారి దర్శనము మీ అమ్మ ద్వారా కలిగింది? అమ్మవారు అంటే అప్పుడు దాకా మనకు కూడా అంత తెలియదు. కొద్దిగా అప్పుడు జనాలు వస్తుంటే పోతుంటే అమ్మ కూడా చెప్పింది అనమాట, అరే ఇట్లా మొక్కున్నా ఇట్లా
ఆ పాప ఎంత బంగారం ఇవ్వాలి అని మొక్కున్నందుకు ఇప్పుడు మన్మన్ కూడా అట్లనే వచ్చిన పాప మ్యారేజ్ కూడా అట్లనే ఇచ్చేళ్ళిన అనమాట. పాప మ్యారేజ్ ముందు అంటే మీ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఎవరి గురించి మొక్కుకున్నా కానీ నిలువెత్తు బంగారం ఇచ్చే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఓకే ఓకే. మీరే అండి, మీ పేరండి? నా పేరు శ్రీకాంత్, బోడుప్పల్ నుంచి అండి. సో మా అబ్బాయి కోసం బంగారం ఇవ్వడానికి వచ్చాను. ఓకే ఓకే. ఇప్పుడు మెహా జాతరకు వస్తారా మళ్ళీ? ఇప్పుడు ఎందుకంటే అప్పుడు దాదాపు లక్షలాది జనం వస్తూ ఉంటారు. అది వాతావరణం చూడడానికి కూడా రెండు కళ్ళు చాలవు. అక్కడ జంపన్న వాగు నుండి మొదలు పెడితే ఇక్కడ ఈ ప్రాంగణం అంతా భక్తులతో నిండిపోతూ ఉంటుంది. అసలు జనాల్ని చూడడానికైనా రావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టీవీలలో అక్కడిక్కడ చూడకుండా ఇక్కడికి వస్తే వాతావరణం మీకు చూడాలన్నటువంటి ఆకాంక్ష కలుగుతుందా? అండి ట్రై చేస్తాను రానికే, కాకపోతే పబ్లిక్ కూడా ఫెసిలిటీస్ అన్ని గవర్నమెంట్ ఏర్పరచాలి, అదొకటి ఎక్స్పెక్ట్ చేస్తాం నార్మల్ పబ్లిక్ లాగా. సో ఫెసిలిటీస్ అన్ని ఉండాలి. మేడారం మహాజాతరకు రావాలంటే సాహసయాత్రనే అన్నట్టు ఇది ఒక విధంగా. అవునవును, పబ్లిక్ ఎక్కువ ఉంటారు కదా, ఆల్మోస్ట్ ఏషియాలోనే టాప్ జాతర అనుకుంటా, ఎక్కువ పబ్లిక్ గ్యాదరింగ్. అది కుంభమేళా తర్వాత ఇది అనుకుంటా. అది ఓకే. నిజంగా ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మహాకుంభమేళ తర్వాత కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అమ్మవార్లను కూడా భక్తులు మొక్కుతున్నటువంటి సందర్భాలు చూస్తున్నాము. ఇక్కడ కుటుంబ సభ్యులతోటి కూడా చిన్న పిల్లలు, ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినటువంటి ఆచారాన్ని కూడా వాళ్ళు కూడా పాటించి ఎంతో భక్తులుగా తను అనుభూతి చెందుతున్నారు. ఆ తర్వాత వాళ్ళ పిల్లలకి కూడా ఈ సాంప్రదాయాన్ని, అమ్మవారి దగ్గరికి వచ్చే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. కొన్ని వందల ఏళ్ల నుంచి కూడా ఈ సాంప్రదాయం వస్తున్నది కాబట్టి దినదిన ప్రవర్ధమానమై సమ్మక్క సారలమ్మ జాతర కూడా మహాజాతరగా వస్తుంది. ఆ మహాజాతర కనుక మహాకుంభమేళ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే కుంభమేళాను కూడా తలపించే విధంగా కూడా ఇక్కడ భక్తుల జాతర ఉంటున్నట్టుగా తెలుస్తుంది. మనం చూస్తున్నాం అమ్మవారికి ఆ మొక్కులు సమర్పిస్తున్నారు. నిలువెత్తు బంగారాన్ని కూడా ఇక్కడ సమర్పిస్తున్నారు. పిల్లలు పుట్టిన వాళ్ళ యోగక్షేమాల కోసం ఉండొచ్చు. ఇక్కడ చూడొచ్చు మహాభక్తుడు ఇక్కడ అమ్మవారి అంశతోనే పుట్టినని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కూడా ఇంత గొప్ప భక్తుడు కూడా మనం చూడొచ్చు. అమ్మవారి గద్దెల ప్రాంగణాన్ని కూడా ఎంతో భక్తి ప్రపత్తులతోటి మొక్కుతున్నటువంటి ఆ బాలను చూస్తుంటే తెలుస్తుంది. వాళ్ళ నమ్మకం కూడా అమ్మవారి ఆశీర్వాదంతో తను పుట్టాడు, అందుకే అతనికి గుర్తుగా ఆ నిలువెత్తు బంగారాన్ని కూడా సమర్పించుకుంటున్నామని చెప్పి సమ్మక్క దగ్గర ఒకటి, అలాగే సారక్క దగ్గర గద్దెల ప్రాంగణం దగ్గర ఒకటి ఇక్కడ బంగారాన్ని సమర్పిస్తున్నటువంటి ఆ విజువల్స్ మనం చూస్తున్నాము. ఒక్కొక్కసారి మనం ఇక్కడ చూద్దాం. ఒక్కసారి అమ్మ జాతరకు భక్తులు ఎట్లా వస్తున్నారమ్మా ఈ మధ్యలో? బాగానే వస్తున్నారు. ఇప్పుడు కొత్త నిర్మాణాలు జరుగుతున్నాయి కదా, కొత్త నిర్మాణాలు జరుగుతున్నాయి కదా. ఇప్పుడు నిజంగా అప్పటికి ఇప్పటికి తేడా ఏముంటుందా? ఏమున్నదంటే కొంచెం పలసగా వస్తాను. బుధవారం సంది బాగా వస్తారు కావచ్చు, బాగా వస్తారు అట్లా. ఇప్పుడు ఇంకా ఈ పనులన్నీ అయిపోయే వరకు ఎన్ని రోజులు పడుతుందట? ఎన్ని రోజులు అయిపోద్ది అంటాను కదా, జనవరి వరకు. ఇక్కడ చూడొచ్చు భక్తులు ఇక్కడ అమ్మవారి యొక్క గద్దెల ప్రాంగణాన్ని కూడా దర్శించుకొని మొక్కులు మొక్కి అమ్మవారికి పూలమాలలు అలాగే సారాలు కూడా బంగారాలు సమర్పించుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం మాట్లాడదాము. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మనుగురు నుంచి వచ్చామండి. ఎవరు అందరు ఫ్యామిలీతో? ఫ్యామిలీతో వచ్చాము. ఓకే ఓకే. అంటే రెగ్యులర్ వస్తుంటారా మీరు? జాతర టైంలో వస్తూ ఉంటాం. ఇప్పుడు జాతర అంటే మహాజాతర ముందుంది, అప్పుడు వస్తారా మళ్ళీ? వస్తాం. ఓకే. మన నుంచి దూరం మీకు? కొంచెం దూరమే. అంటే ఫ్యామిలీ అందరూ వచ్చారా? ఫ్యామిలీ అందరూ వచ్చారు, అక్కడ ఉన్నారు. వాళ్ళేనా? కాదా అక్కడ ఉన్నారు. ఓకే ఓకే. సరే అమ్మా. ఇక్కడ భక్తులు కూడా నిజంగా ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా వస్తున్నారు. ఒక్కసారి మనం చూద్దాం. బంగారాన్ని కూడా ఎంతో భక్తి ప్రపత్తులతోటి మొక్కుకుంటూ కూడా అమ్మవారికి సమర్పించడం కోసం ఎంతో ఆధ్యాత్మిక వాతావరణంతో ఉవ్విలురుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ సమ్మక్క ప్రాంగణము, ఆ తర్వాత ఆ సారక్క ప్రాంగణము, ఇక్కడ ఇంతకుముందు ఆ పగిడిద్దరాజు గద్దె ప్రాంగణం ఉంది, తర్వాత గోవిందరాజు గద్దె ప్రాంగణము. కానీ ఈ రెండింటిని మాత్రం షిఫ్ట్ చేస్తూ దీనికి స్ట్రైట్ గా కూడా మనకు తీసుకెళ్తున్నారు. ఇక్కడ సమ్మక్క తర్వాత సారక్క, మధ్యలో ఒక లైన్ కంటిన్యూగా ఇదివరకు ఉన్నట్టే లైన్ ఉంటుంది. నేరుగా సమ్మక్క గద్దెల ప్రాంగణంలో నుండి వివిఐపీలు కనుక లోపలికి వెళ్తారు. ఆ తర్వాత అటు కూడా గేట్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత గోవిందరాజు, మన పగిడిద్దరాజు, ఆ తర్వాత గోవిందరాజు విగ్రహాలను, అమ్మవార్లను కూడా, అయ్యవార్లను కూడా దర్శించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కసారి చూద్దాం. ఇక్కడ బంగారాన్ని సమర్పించడానికి కూడా ఎంత భక్తి ప్రపత్తులతోటి ఇక్కడ పూజలు చేస్తున్నారనేది చూడొచ్చు. అమ్మవారికి సమర్పించే ముందు కూడా ఇక్కడ పువ్వులతోటి అలంకరించి అలాగే దీపధూప నైవేద్యాలు కూడా పెట్టి అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు తమ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి ఇక్కడ భక్తులు మాత్రం చాలా భక్తి శ్రద్ధలతోటి కూడా పూజ చేస్తున్నారు. ఎందుకంటే అది అనుభవించేటువంటి వాళ్ళకే తెలుస్తుంది, ఆ మొక్కులు మొక్కుకున్నటువంటి వాళ్ళకే తెలుస్తుంది. ఇంత గొప్ప వాతావరణం కూడా ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఎందుకంటే వనదేవతలు కూడా ఎంతో పవర్ఫుల్ అన్నది కూడా దినదిన ప్రవర్ధమానంగా మేడారం జాతరకు వచ్చేటువంటి భక్తుల సంఖ్యనే ఆ అమ్మవారి యొక్క శక్తి ఏందో మనకు తెలియజేస్తుంది. ఒకసారి మనం భక్తులతో మనం మాట్లాడదాం. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినామా మీరు? బొల్లారం. ఐడిపిఎల్ బోలారమా?
సికింద్రాబాద్. సికింద్రాబాద్. ఓకే ఓకే. ఇప్పుడు మీరు ఎంత ఫ్యామిలీతో వచ్చారమ్మా? ఫ్యామిలీతో ఫస్ట్ టైం వచ్చాము. మా సిస్టర్స్ చాలా ఇయర్స్ నుంచి వస్తున్నారు. ఫస్ట్ ఇయర్ వచ్చాము, ఇప్పుడు మొక్కుంటున్నాం, నెక్స్ట్ ఇయర్ నుంచి రావాలనుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు మీరు ఫస్ట్ టైం ఇక్కడ వచ్చారు కదా, ఈ మేడారం సమ్మక్క సారలక్క జాతర అనేసరికి ఎంతో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మంచి కొత్త కొత్త అభివృద్ధి పనులు కూడా ఇంకా జరుగుతున్నాయి. అసలు ఇట్లా ఉంటుందని మీరు ఊహించారు? అసలు సమ్మక్క సారలక్క జాతర అంటే ఏ విధంగా ఉంటుంది అనుకున్నారు మీరు? అంటే ఎప్పుడు మనం టీవీలోనే చూస్తుంటాం, మేము క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, అసలు ప్లేస్ ఉండదంట. ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం మా సిస్టర్స్తో వచ్చామన్నమాట. నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ మంత్లో అనమాట. అందుకే పనులన్నీ జరుగుతున్నాయి ఇక్కడ అన్ని. నెక్స్ట్ టైం వస్తారా మళ్ళీ వచ్చి? తప్పకుండా ఇప్పుడు మొక్కుకున్నాము, నెక్స్ట్ టైం తప్పకుండా వస్తాం. నెక్స్ట్ టైం అంటే వచ్చే జాతరకా ఇప్పుడు వచ్చే జాతరకా? లేదు, జనవరిలో. ఎట్లా ఉందమ్మా జాతరను చూస్తుంటే? అమ్మవారికి మంచి భక్తులతోటి భక్తి ప్రపత్తులతో మొక్కుంటున్నారు. కానీ లాస్ట్ టైం కంటే ఇప్పుడు చాలా డెవలప్మెంట్ ఉంది. ఇట్లా లేకుండే లాస్ట్ టైం, ఇప్పుడైతే ఫుల్ చేంజెస్ ఉన్నాయి. ఇంకా అంతే ఇంప్రూవ్మెంట్ చాలా అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది రావడం. ఎవ్రీ ఇయర్ వస్తున్నాం మేము. మా మమ్మీ అయితే 20 years నుండి వస్తుంది. అమ్మా, మీరు 20 ఏళ్ల క్రితం జాతరను చూసినారు, ఇప్పుడు చూస్తున్నారు. ఇప్పుడు నిజంగా మీరు అదృష్టవంతులుగానే చెప్పొచ్చు. ఏమీ సౌకర్యాలు లేనప్పుడు చూసిండ్రు, ఆ తర్వాత సౌకర్యాలు మెరుగడుతున్నది చూసిండ్రు. ఇక నుండి కూడా ఇంకా ఎక్కువ సౌకర్యాలు వెళ్ళే విధంగా మొత్తం చూస్తున్నారు. కొత్త జాతరను కూడా చూస్తుండబోతున్నారు. ప్రపంచంలోనే ఇది గొప్ప జాతర, అందుకని నేను ప్రతిసారి వస్తూనే ఉంటా. ఇప్పుడు 20 సంవత్సరాల నుండి వస్తున్నాను నేను. 20 సార్లు వచ్చిన అమ్మ దగ్గరికి. అప్పుడు చాలా పబ్లిక్ లేదు, అంత రాళ్ళు రప్పల మీద పోవాలి. ఇట్లా ఉండే ఆడికి పోవడానికి, స్నానానికి, జంపనకు పోవాలి. ఇట్లా రాళ్ళ మీద నడుచుకుంటా పోయి 2 గంటలు స్నానానికి నిలబడాలా, మళ్ళా రావాలా. ఇక్కడ కూడా చాలా కష్టం అవుతుండే, గుంపుల లాగా వదులుతుండే. అది గొర్రెల మంద ఉంటే చూడు, అట్లా వదులుతుండే. పడుకుంటా లేసుకుంటా పోయి అమ్మవారి దర్శనం చేసుకుంటుండే. ఎన్ని ఇబ్బందులు పడ్డా కానీ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఫ్రీగా దర్శనం మంచిగా బాగుండే విధంగా కూడా చూస్తున్నారు మీరు. చాలా సంతోషం. ఇక్కడ చూడొచ్చు ఒకసారి అమ్మవార్లను కూడా ఆ బంగారం రూపంలోనే గొలుచుకుంటున్నారు. ఒకటి సమ్మక్కకు, అలాగే ఒక సారక్కకు. ఆ కొబ్బరికాయలు కూడా సమ్మక్కకు ఒకటి, సారక్కకు ఒకటి. పసుపులు కూడా సమ్మక్కకు ఒకటి, సారక్కలకు ఒకటి. ఆ ఊదిబత్తీలు, అలాగే పువ్వులు, ఇవన్నీ కూడా ఎంతో శ్రద్ధగా. ఇప్పుడు మనం చూస్తాం, ఏదో అమ్మవారికి మొక్కులు చెల్లించామన్నట్టు ఉంటుంది. కానీ ఈ శ్రద్ధ చూస్తుంటే వాళ్ళు ఎంత భక్తితోటి ముందే అనుకొని వచ్చారనేది చూడొచ్చు. ప్రయాణంలో ఎంతో ఖర్చులు పెడతా ఉంటాము, ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఉంటాము. కానీ ఇక్కడ సాక్షాత్తు అమ్మవార్లనే ఇక్కడ కొలువు తీరారా, ఎవరన్నా చూస్తే మాత్రం ఇక్కడనే అమ్మవార్లు వచ్చి ఆ బంగారాన్ని ఆస్వాదిస్తున్నారా అన్న విధంగా భక్తి ప్రపత్తులతోటి, అలాగే దీప నైవేద్యాలు కూడా ఇక్కడ పెట్టారు. ముఖ్యంగా అమ్మవారికి బంగారం అంటేనే ప్రతీతి, ఆ ప్రీతి పాత్రమైనటువంటి బంగారాన్ని కూడా ఇక్కడ సమర్పించి భక్తి తత్పరలతోటి పిల్ల పాపలు బాగుండాలి, ఇల్లు పిల్లలు, అలాగే తమ వ్యవసాయ వ్యాపారాలు సమృద్ధిగా సాగాలంటూ కూడా మొక్కులు మొక్కుతున్నటువంటి పరిస్థితి. మరికొంతమందితో మనం మాట్లాడదాము. అమ్మా, ఎట్లా ఉందమ్మా? మీరు ఎప్పటి నుంచి వస్తుంది ఇక్కడికి? చాలా ఇయర్స్ నుంచి వస్తున్నాం. ఇవన్నీ మీరే ఏర్పాటు చేశారమ్మా ఇదంతా? అంటే ప్రతి సంవత్సరం ఇట్లే పెడతారా, లేకుంటే సరే కొత్తగా? బాగా పెడతాం, ఇంకా బాగా పెడతాం. మా పాప ఎత్తు పెడతాం మేము ఎవ్రీ ఇయర్, ఆమె పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు. ఎంత ఎత్తు పెరుగుతుందో అంత ఎత్తు పెట్టుకుంటూ పోతుంది, అంత వెయిట్ తీసుకొస్తాం. పాప రమ్మని చెప్పినట్టు వారిని పాప పుట్టిన దగ్గర నుంచి కూడా ఇంత ఎత్తు బంగారం పెడుతున్నారు నిజంగా. ఎందుకంటే అమ్మవారు తనకు మనిషి యొక్క శక్తి సామర్థ్యాలు సన్నగిలినప్పుడు ఏదో భగవంతుడు మనకు ఆశీర్వాదాలు ఇస్తారు. అట్లాంటి ఆశీర్వచనాలు నమ్ముకున్నటువంటి వారికి, నమ్మిన విధంగా కోరుకున్నటువంటి వారికి కొంగు బంగారంగా నిలిచేటువంటి అమ్మవారు ఎవరైనా ఉన్నారంటే అది కేవలము మన ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలము, అలాగే సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం దగ్గరనే ఉంటుంది. నిజంగా వాళ్ళ భక్తి ప్రపత్తులు చూస్తుంటేనే తెలుస్తుంది. ఆ భక్తి ఎప్పటి నుంచి వస్తున్నారమ్మా మీరు? జాతరకు వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? మంచిగా మామూలుగా టూర్లకు వెళ్తూ ఉంటారు ఒక్కొక్కరు, మంచిగా మంచి విశాఖపట్నము, వేరే ఆధ్యాత్మిక క్షేత్రాలకు కూడా వెళ్తూ ఉంటారు కదా. ఇక్కడికి వస్తుంటే మరి ఇక్కడ ఏముంటుందమ్మా? అడవి ఉంటుంది కదా. మీరు ఇక్కడ మీకు ఏం పెద్దగా ఎంటర్టైన్మెంట్ అవుతుందా? ఫ్యామిలీ మొత్తం వస్తాం. ఫ్యామిలీ మొత్తం వస్తారు. మరి ఇక్కడ ఏం లేదు కదా అమ్మా, అంతా ఒక అమ్మవార్లు ఇక్కడ మనకు ఏం మిగిలిన విగ్రహాలు లేవు, ఏం లేవు. మరి జాతరను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఏం చూస్తున్నారు ఇక్కడ? ఎంజాయ్ చేస్తాం. ఎంజాయ్ అంటే జంపన వాగులు ఎంజాయ్ చేస్తారా? ఓకే. ఇక్కడ పాపం పిల్లలకు తెలియదు, కానీ వాళ్ళ అమ్మ వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఇక్కడ మొత్తం వనదేవత, ఎక్కడ చూసినా కానీ అమ్మవారి కళ్ళు నిరంతరము కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి భక్తుడి మీద కూడా వెదజల్లుతూనే ఉంటాయి. అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు పొందుతున్నటువంటి ప్రతి భక్తుడు కూడా ఎంతో ఆధ్యాత్మిక వాతావరణానికి లోనవుతూ ఉంటారు. ఒక్కసారి అమ్మవారి దగ్గరికి వచ్చి మొక్కుకున్న తర్వాత తమ కోరిన కోరికలు తీరడమే కాదు, దినదిన ప్రవర్ధమానంగా ఉంటూ
తన పిల్ల పాపలతోటి వచ్చి అమ్మవార్లను దర్శించుకునేటువంటి భాగ్యం మళ్ళీ మళ్ళీ కలగాలని చెప్పి భక్తులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. మరొకసారి ఇక్కడ పక్కనే ఆ సారలమ్మ గద్దె ఉంది. ఆ సారలమ్మ గద్దె ప్రాంగణానికి వెళ్తుండొచ్చు. ఇప్పటి వరకు సమ్మక్క గద్దెలకు ఎదురుగా పగిడిద్దరాజు గద్దె ఉండేది, కానీ వీటన్నిటిని కూడా ఒక స్ట్రైట్ గా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి కూడా తరలించి మెయిన్ అక్కడ గోవిందరాజు ప్రాంగణము అలాగే పగిడిద్దరాజు ప్రాంగణాన్ని కూడా అక్కడికి తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి ఇక్కడ ఏర్పాట్లు కూడా ఇంత ఒక స్పేసియస్ గా, గతంలో కూడా ఇంత స్పేస్ లేదు. భక్తులు వచ్చినప్పటికీ కూడా కొంత ఫ్రీగా ఉండే విధంగా, అంటే ఎంతమంది జాతరలో మహాజాతరలో వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా చూసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి ఈ గోవిందరాజు గద్దె కూడా ఇక్కడి నుండి మనం చూడొచ్చు. అక్కడ పగిడిద్దరాజు, తర్వాత సమ్మక్క భర్త పగిడిద్దరాజు, అలాగే మరిది గోవిందరాజు, ఆ సారక్కకు ఇక్కడ బాబాయ్ అవుతా ఉంటారు. ఒకసారి ఆ గోవిందరాజు గద్దెల ప్రాంగణంలోకి మనం వెళ్దాము, ఒకసారి అడుగుదాం. అమ్మ, ఇక్కడ ఈ గోవిందరాజు పగిడిద్దరాజు గద్దెలను కూడా అక్కడికి తరలిస్తున్నారు కదా, ఇప్పుడు జాతర ఇప్పుడు బాగుంటుందా రేపు బాగుంటుందా, ఎట్లుంటుంది? రేపు గద్దె కదిలిస్తలేత రేపు బుధవారం రోజు ఈ గద్దెలు కదిలిస్తారా? ఓకే, కదిలించి అక్కడ ప్రతిష్ఠిస్తారా? ఆ సమ్మక్క సారలమ్మ గద్దెలు అలాగే ఉంటాయి, అలాగనే ఉంటాయి. ఇవి రెండు మాత్రం కదిలించి అక్కడ ప్రతిష్ఠిస్తారు. ఓకే, మరి నిర్మాణాలు పూర్తయినాయి అమ్మ అక్కడ? కాలేదు ఇంకా, మరి కాలేదు. మరి అయితే రేపటి వరకు ఏమో కావుగా వస్తారు. మరి కదిలిస్తే అంటే ఉట్టి కదిలించి పెడతారు. కదిలిచ్చి పెడతారు మంచి రోజన, ఎందుకంటే బుధవారం సెంటిమెంట్ కదా అమ్మవారికి. ఇక్కడ బుధవారం నాడు అమ్మవారి సెంటిమెంట్ కూడా ఉంటుంది కాబట్టి ఒకసారి భక్తులు వచ్చేటువంటి గమనించాల్సింది ఏంటంటే బుధవారం సెంటిమెంట్ కాబట్టి ఈ పగిడిద్దరాజు అలాగే ఈ గోవిందరాజుల విగ్రహాలను, అంటే ఈ కర్రలను కదిలించి ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లోకి తీసుకెళ్తారు. ఒకసారి మనం అక్కడికి కూడా వెళ్దాం, ఎంతవరకు నిర్మాణాలు పూర్తయినాయో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ గద్దె ప్రాంగణాలు మాత్రం సారక్క గద్దె ప్రాంగణాలు సేమ్ అక్కడ సమ్మక్క సారలక్క గద్దెలు ఎట్లా ఉంటున్నాయో సమ్మక్క గద్దెలు లాగానే సారక్క గద్దెలు కూడా ఉంటాయి. ఇక్కడ భక్తులు కూడా ఇక్కడికి వచ్చి పోతూ ఉంటారు. ప్రస్తుతానికి ఇక్కడ సారక్క అమ్మవారి గద్దెలను కూడా మనం దర్శించుకుందాము. ఇక్కడ భక్తులు కూడా చాలా మంది ఉన్నారు. ఒక్కసారి వీళ్ళతో మనం మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్ మీరు? వరంగల్ ఎక్కడి నుండి? పీసరా. ఓకే, ఇప్పుడు గతంలో మేడారం జాతరకు కూడా మనకు ఇక్కడ రావడం కూడా మనకు ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం చాలా మంది మన తెలంగాణ ప్రాంతం నుంచి వస్తూ ఉంటారు కదా. సమ్మక్క అంటే చాలా మంది ఇలవేల్పుగా కూడా ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు గత మేడారం జాతరకు ఈ మేడారం జాతరకు మీరు ఏం గమనిస్తున్నారు? ఇప్పుడు కొంచెం అభివృద్ధి జరుగుతుంది, అప్పటికిప్పటికి బాగుంది అనేసి. కాకపోతే ఇది కొంచెం ముందు స్టార్ట్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. అప్పటి వరకు కంప్లీట్ అవుతుందో కాదో వర్క్. ఇప్పటి వరకు అయితే అవుతుంది, 50% ఏమో అయినట్టుంది. మేబీ పండుగ వరకు కావచ్చు అనేది ఒకటి. ఇది ఏదో 1 year ముందు స్టార్ట్ చేస్తే బాగుండు అనిపించింది. ఎట్లా ఉంది ఈ వాతావరణం చూస్తుంటే? ఈ వాతావరణం చూస్తుంటే బాగానే అనిపిస్తుంది. గత చూసుకుంటే అప్పటికిప్పటికి చాలా డెవలప్ చేశారు, ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటున్నా. ఓకే, డెవలప్మెంట్ అనేది దినదినంగా జరుగుతూ ఉంటుంది, ఒక్కరోజు అయ్యేది కాబట్టి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నిజంగా మేడారం జాతరకు అందరు ఫ్రెండ్స్ తోటి వస్తూ ఉంటారు. నిజంగా చాలా మంది ఫ్రెండ్స్ అనేసరికి ఇక్కడ గోవాకి అటు ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు మిగిలిన ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. కానీ భక్తి ప్రపత్తులు వచ్చేసరికి కూడా మేడారం అమ్మవారు అనేసరికి మనకు సెంటిమెంట్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి. ఇక్కడికి మేడారం జాతరకు అందరు ఫ్రెండ్స్ తోటి వచ్చారు కదా, ఎట్లా ఉంది? చాలా బాగుంది, ఆనందంగా ఉంది. ఇదివరకు కూడా చాలా సార్లు వచ్చినాము, ప్రతిసారి రావాలని అనుకుంటాం. ఇంకా డెవలప్ అయితే బాగుందని అనుకుంటాం. ఇక్కడ అమ్మ ఏమండమ్మా? నెల రోజులే మొదలు పెట్టిండ్లు, బాగానే ఉన్నది, మంచిగానే చెప్తాను. అవుతుంది జాతర వరకు అవుతుంది. ఈ జాతరకి ఇంకా నెల 15 రోజులకు పైన ఉన్నది కాబట్టి ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే బేస్ లెవెల్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టుగానే మనం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కింద ఉన్నటువంటి ఇదే చాలా ఇబ్బందికరంగా ఉండేది, కానీ పూర్తి స్థాయిలో బేస్ లెవెల్ మాత్రం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ పైన ఉన్నటువంటి నిర్మాణాలను మాత్రమే ఇక్కడ మనం పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ సమ్మక్క దర్శనానంతరం సారక్క అమ్మవార్లను కూడా దర్శించుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి గద్దెల ప్రాంగణాన్ని కూడా ఇక్కడ కూడా ఎక్స్టెండ్ చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కసారి ఇక్కడ బేస్ లెవెల్ కూడా పూర్తిగా గట్టిగా కాంక్రీట్ తోటి ఉంది. ఇప్పుడు మనం చూడబోతున్నటువంటి ఈ ప్రాంతము పగిడిద్దరాజుని ఇక్కడ ప్రతిష్ఠించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ పగిడిద్దరాజుకు సంబంధించినటువంటి గద్దెల ప్రాంగణాలు సమ్మక్క సారక్క గద్దెలు మాత్రం అలాగే ఉంటాయి. ఈ మధ్యలోనే ఇక్కడ కదలకుండా కూడా ఇంటర్లాక్ సిస్టమ్ తోటి కూడా ఏర్పాటు చేసే విధంగా ఈ రాతి నిర్మాణాలు ఉండబోతున్నాయి. ఒక్కొక్క రాయిని ఏ విధంగా పేర్చారో మనకి ఇది ఒకటి చూడొచ్చు. ప్రస్తుతానికి ఇక్కడ మెజర్మెంట్ కూడా పర్ఫెక్ట్ ఉండే విధంగా కూడా ఇక్కడ చూడొచ్చు. ప్రతిదీ కూడా ఎక్కడ వంపులు అలాగే బెండింగ్లు ఉండకుండా
చుట్టూ పెడుతున్నారు ఈ మెజర్మెంట్లు. ఇక్కడ వాటర్ సంబంధించినటువంటి లెవెల్స్ చూసుకుంటూ అది కరెక్ట్ ఉందా లేదా అనేది కూడా చూస్తున్నారు. ఇట్లా ప్రతి ఒక్క పిల్లర్ని కూడా పెట్టుకుంటూ ఇట్లాంటి మొత్తం ఇక్కడ అంటే ఇదివరకు జాలి లాంటివి వచ్చేది, కానీ ఇప్పుడు రాతి కట్టడాలే వస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు రాతి కట్టడాలు పూర్తిగా ఎక్కడ ఒక మిస్ మ్యాచ్ కాకుండా ప్రతిదీ కూడా ఒక సీక్వెన్స్ ప్రకారం రౌండ్గా ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు ఇక్కడ ఈ గద్దెల ప్రాంగణానికి సంబంధించి కూడా పగిడిద్దరాజు గోవిందరాజు గద్దెల ప్రాంగణాన్ని కూడా ఇక్కడ కదిలించి రేపు కదిలిస్తారని చెప్పి అంటున్నారు. ఆ కదిలించినటువంటి ఒక అట్టహాసంగా కూడా ఇది ప్రారంభం కాబోతుంది. ఒకసారి మనం గద్దె లోపల ప్రాంతాన్ని కూడా మనం చూద్దాం. చూస్తుంటే మనకు ఏ విధంగా ఉంటుందో చూడొచ్చు. ఆ కదలకుండా ఉండడానికి కూడా మనకు గద్దె రాళ్లను కూడా స్ట్రాంగ్ గా పెడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఉన్నటువంటి నిర్మాణాలు కూడా చాలా పాలిష్డ్ గా ఒక మిషనరీ తోటి, అంటే ఒక అధునాతనమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించి కూడా ఈ రాళ్లను కటింగ్ చేస్తున్నటువంటి విజువల్ చూస్తున్నాము. ఇక్కడ పగిడిద్దరాజు ఆ ప్రాంగణంతో పాటు ఈ గోవిందరాజు ప్రాంగణాలు కూడా ఇక్కడ మనం కొన్ని చూడొచ్చు. ఇప్పుడు ఏవైతే రాతి నిర్మాణాలు ఉంటాయో అవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇవి కూడా వెదురు బొంగుల లాగా రాతి నిర్మాణాలు చేస్తున్నారు. ఇవి మొత్తం చూడడానికి కూడా వెదురు బొంగు నిర్మాణాలు లాగానే ఉన్నాయి ఇవి, కానీ ఇవన్నీ రాతి నిర్మాణాలు. ఆదివాసీ సాంప్రదాయం ప్రకారమే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా పూర్ణ కుంభం లాగా ఉన్నటువంటి ఈ నిర్మాణాలు కూడా మనం చూడొచ్చు. పూర్తిగా ఒక్కొక్కటి అన్ని రాళ్లతోటే చేయించి బయట తయారు చేసి ఇక్కడికి డంప్ చేశారా లేకుంటే ఇక్కడనే తయారు చేస్తున్నారా అన్నది కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఒక్కొక్క నిర్మాణం దగ్గర ఒక్కొక్క వ్యవస్థలు ఏర్పాటు చేశారు. ఇవి చూడొచ్చు వెదురు బొంగులు లాగానే ప్రతిదీ కూడా మనం ఈ బాక్స్లో ఉన్నటువంటి ఇవి కూడా దాదాపు అలాగే వెదురు బొంగు లాంటివి కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇవన్నీ కూడా ఎంత ఏ విధంగా ఉన్నా చూడొచ్చు. మొత్తం చాలా బరువుగా ఉన్నాయి ఇవి. ఓకే, ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. చాలా స్మూత్ వర్క్, ఇవన్నీ చాలా స్మూత్ వర్క్గా ఉంటున్నాయి. ఒక్కసారి ఒక్కొక్క రాతి నిర్మాణం చాలా బరువుగా ఉన్నాయి ఇవి. కానీ మొత్తం ఒక్కొక్కటి చూసినట్లయితే వెదురు బొంగు ఏ విధంగా ఉంటుందో ఆ వెదురు బొంగు నిర్మాణం లాగానే ఇవన్నీ ఏర్పాటు చేసి ఉన్నాయి. ఇట్లాంటి అంటే ఒక దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళిక. ఎందుకంటే ఎంతో భక్తి ప్రపత్తులు ఉంటే తప్ప ఒక ఆధ్యాత్మిక క్షేత్రాల మీద దృష్టి నిలవదు. ఒకవేళ దృష్టి నిలిచినా కానీ ఎంతో వ్యయ ప్రయాసాల కోర్చైనా సరే ఒక అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని కూడా నిర్మించాలనంటే ఒకటి తపన ఉండాలి. ఆ తపన కార్యరూపం దాల్చిన తర్వాత ఇట్లాంటి అద్భుతమైనటువంటి ఒక కట్టడాలు కూడా ఏర్పడతాయి. గతంలో కాకతీయ రాజులు నిర్మించినటువంటి కట్టడాలే ఎంతో అద్భుతంగా ఉంటే దానిలో భాగంగానే అంతకు మించి అంటే మనం చెప్పలేము. కానీ ఇప్పుడున్నటువంటి ఆర్కిటెక్చర్స్ ఎంతో కొంత ప్రయత్నపూర్వకంగా ఈ సమ్మక్క సారలక్కల గద్దెల ప్రాంగణాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాని విస్తీర్ణం కూడా ఎక్కువగా ఉంటుంది. గతంలో ఇక్కడి వరకు మాత్రమే ఆ గద్దెల ప్రాంగణం ఉండేది. ఇదంతా ఓపెన్ స్పేస్ ఉండేది. కానీ ఈ ఓపెన్ స్పేస్ మొత్తం బయటికి ఎక్స్టెండ్ చేసి ఈ గద్దెల ప్రాంగణం నుండి కూడా మొత్తం మనం చూడొచ్చు. పూర్తిగా ఇంత పెద్ద స్పేస్ తోటి కూడా మనం ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇవన్నీ ఇంత దూరంతో ఏర్పాటు చేస్తున్నటువంటి విజువల్స్ చూస్తున్నాము. ఇక్కడి నుండి మొత్తం దాదాపు 1 ఎకరం విస్తీర్ణంలో ఉండే విధంగా కూడా ఈ అమ్మవారి గద్దెల ప్రాంగణాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం 8 ప్రధాన రహదారులు కూడా దీంట్లోకి వచ్చేటువంటి విధంగా ఉంటున్నాయి. ఇక్కడ ప్రస్తుతానికి ఆ పెద్ద పెద్ద రాతి మనం చూస్తున్నాం. ఆ క్రేన్లు లేపుతున్న 2 క్రేన్లు అయినా కానీ ఆ బరువును లేపడానికి కూడా ఇబ్బంది పడుతున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. కానీ వాటిని నిర్మాణం పెట్టిన తర్వాత దీని యొక్క గొప్పతనం ఏందనేది మనకు అప్పుడు తెలుస్తుంటుంది. అట్లాంటివి మొత్తం 8 గేట్లు ఉంటాయి. ఆ 8 గేట్లలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రాశస్తం ఉండే విధంగా చూడొచ్చు. ప్రస్తుతానికి ఇటు నిర్మాణం చేపట్టబోయేటి కూడా ముఖ్యంగా మీడియా పాయింట్ ఒకటి, అలాగే పోలీస్ కంట్రోల్ రూమ్ ఒకటి, అలాగే ఒక్కొక్క ప్రాంతానికి అంటే హెల్త్ డిపార్ట్మెంట్కి ఒకటి, శానిటేషన్ డిపార్ట్మెంట్కి ఒకటి, ఇలా మన ప్రధాన పూజారులు అలాగే మేడారం జాతరకు సంబంధించినటువంటి అయ్యగారులు ఎవరైతే పూజారులు అంటే గిరిజన పూజారులు ఉంటారో వాళ్ళకు కూడా ఒక్కొక్క ప్రాంతాన్ని కేటాయించి అది స్పెసిఫిక్గా వాళ్ళకే ఉంచుతారు. ముఖ్యంగా మీడియా కవరేజ్ కూడా ఇదివరకు అక్కడ ఆ ప్రాంతాల్లో ఉండేది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాటిని అన్ని కూడా మొత్తం నిర్మాణాలు అక్కడ ఉన్నటువంటి డేరాలు అన్ని తొలగించారు. మొత్తం తొలగించి కొత్తగా మళ్ళీ కొత్త నిర్మాణాలు కూడా చేపట్టబోతున్నారు. ఇది కేవలము 1 నెల 15 రోజులలో పూర్తి అవుతుందా అంటే కొంత ఆలోచించాల్సింది. ఎందుకంటే జాతరకు ప్రధానమైనటువంటి ఈ ప్రాంగణం పూర్తయితే సరిపోద్ది. మిగిలినటువంటి ప్రాంతాలను కూడా యుద్ధ ప్రాతిపదికన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడ సమీక్ష సమావేశం చేశారు. ఆ తర్వాత ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఇక్కడ ములుగు ఎమ్మెల్యే అలాగే మంత్రి సీతక్క కూడా ఇక్కడికి వచ్చి పనులు పరిశీలిస్తున్నారు. అలాగే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా
ప్రస్తుతానికి ఈ వాతావరణం మొత్తం పరిశీలించుకుంటూ మళ్ళీ తెలంగాణకే తలమానికం అయ్యేటువంటి విధంగా మేడారం జాతరను తీర్చిదిద్దుతున్నారు. ఇది తెలంగాణకే తలమానికమే కాదు, భారతదేశంలోనే ఒక అతిపెద్ద జాతర, అందులోనూ గిరిజన జాతరగా, అంటే అతిపెద్ద గిరిజన జాతరగా, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం పేరు పొందనుంది. దానికి సంబంధించి వచ్చేటువంటి భక్తులకు, అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు మేడారం జాతర అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఎందుకంటే అంతటి పేరు ప్రఖ్యాతులు కూడా ఈ జాతరకు ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత గతంలో కొన్ని వసతులు మాత్రం తక్కువగా ఉండేది, కానీ అంతకు మించి భిన్నంగా ఊహకందని విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ బడ్జెట్ ఈసారి కేటాయించారు. గత ప్రభుత్వం 100 కోట్లు కేటాయిస్తే మాత్రం ఈ ప్రభుత్వం మాత్రం 250 కోట్లకు పైగా నిధులు కేటాయించి అవసరం అనుకుంటే దాన్ని ఎక్స్టెండ్ చేసే విధంగా కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా శాశ్వత నిర్మాణాలు కూడా కొన్ని ప్రాంతాలు ఏవేవైతే అవసరం ఉంటాయో అవి కూడా శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు చేపట్టేందుకు కూడా ఇక్కడ అన్ని ప్రణాళికలు చేస్తున్నారు. వచ్చే జాతర మాత్రం ఈసారి చాలా ఎక్కువ సంఖ్యలో ఉండే విధంగా జరగబోతుంది. దానికి సంబంధించి మొత్తం 36 విభాగాల నుండి సమన్వయం చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ జాతర నిర్మాణాన్ని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అన్ని విభాగాల సమన్వయంతో మేడారం జాతర దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతుందని చెప్పి భక్తులు కూడా ఇక్కడ ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అమ్మవారి దృష్టి ఈ మేడారం జాతర విజయవంతంగా జరగాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్న నేపథ్యంలో ఆర్టీవీ కూడా భక్తుల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థను కూడా చూపించుకుంటూ, అలాగే అధికారులు అలాగే ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను కూలంకషంగా కూడా పూర్తిగా వివరణాత్మకంగా కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. ఇప్పుడు మనం చేస్తున్నది ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ అనేది కూడా మహాజాతరకు కొద్ది రోజుల ముందు మాత్రమే చేస్తుంది. కానీ జాతర తర్వాత కూడా ఎప్పటికప్పుడు ఆర్టీవీ మీకు అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది. మేడారం జాతర తెలంగాణకే తలమానికంగా నిలుస్తుండడంలో ఎలాంటి సందేహం లేదు. అట్లాంటి వాతావరణాన్ని కూడా రేపు భవిష్యత్ తరాలకు జాతరకు ముందు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, జాతర తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో ఆర్టీవీ చూపించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ములుగు జిల్లా మేడారం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, ఆర్టీవీ వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.